ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఈ వేడుకలను ప్రారంభిస్తున్నటువంటి ఈ ప్రారంభ ఘడియలలో ఆ దేవునికి మనందరం ఒకసారి స్తోత్రం చెల్లించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా, 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 యేసు ఆరాధనా, ఆరాధనా, ప్రభు ఆరాధనా, ఆరాధనా, యేసు ఆరాధనా, ఆరాధనా, ప్రభు ఆరాధనా, ఆరాధనా, యేసు ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. మాట్లాడవా ప్రభు, మాట్లాడవా, మాట్లాడవా, నాతో మాట్లాడవా, మాట్లాడవా ప్రభు, మాట్లాడవా, మాట్లాడవా, నాతో మాట్లాడవా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. జీవించవా ప్రభు, జీవించవా, జీవించవా, నన్ను జీవించవా, జీవించవా ప్రభు, జీవించవా, జీవించవా, నన్ను జీవించవా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు చేసిన మేలులను, ఆ ప్రభు మన మీద చూపించినటువంటి ప్రేమను యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. క్షమించవా ప్రభు, క్షమించవా, క్షమించవా, నన్ను క్షమించవా, క్షమించవా ప్రభు, క్షమించవా, క్షమించవా, నన్ను క్షమించవా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై,
జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై కరుణించవా ప్రభు కరుణించవా కరుణించవా నన్ను కరుణించవా కరుణించవా ప్రభు కరుణించవా కరుణించవా నన్ను కరుణించవా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా ఆరాధనా ప్రభు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా ప్రభు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు 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 నామం జై జై Praise the Lord. 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 ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములో 3వ వాక్యము ఈ విధంగా ఉంది. నేను దూరము నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చి తిని, ఇశ్రాయేలీయులారా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని, ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని, ఇప్పుడును మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమించెదను. ప్రియులకు సహోదరులారా, ఇక్కడ సమావేశమైనటువంటి స్థలం, ఈ పుణ్యక్షేత్రం దేవుని ప్రేమకు నిలయం. దేవుని యొక్క అపారమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ ఇక్కడ క్రొమ్మరించబడుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటి రోజున దైవ ప్రేమను మనందరం కూడా స్మరిస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు దేవుని యొక్క ప్రేమను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. పునీత యోహాను గారు తన యొక్క మొదటి లేఖలో, యోహాను మొదటి లేఖలో 4వ అధ్యాయములో 7వ వచనములో ఈ విధంగా ఉంది. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము ప్రేమించదము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే. ప్రియులకు సహోదరులారా, దేవుడు ప్రేమ స్వరూపుడు. గాడ్ ఈజ్ లవ్ అని మనం అంటూ ఉన్నాం. 19వ వచనము, దేవుడు మనను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమించదము. దేవుడు ప్రేమ స్వరూపుడు అంటున్నాం. ఆయన యొక్క స్వభావము ప్రేమ. ప్రేమ స్వరూపమే దైవము. అందుకని మనం అంటాం, దేవుడు దయగల దేవుడు అంటున్నాం. దయగల దేవుడు అంటే
ప్రేమ స్వరూపుడు కాబట్టి ఆయన దయగల దేవుడు. దేవుడు కరుణగల దేవుడు అని అంటున్నాం. కారణము ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయన క్షమించే దేవుడు అంటున్నాం. కారణం ఆయన ప్రేమ స్వరూపుడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకనే ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయము 7-8 వచనాలలో ఆయనకు అవధులు లేని ప్రేమ గురించి ఆ వాక్యాలు వివరిస్తాయి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7-8 వచనాలు విందాం. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు. అయితే ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను గనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానమును నిలబెట్టుకోగోరెను. కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు తన బాహుబలముతో మిమ్ము తోడ్కొని వచ్చెను. ఐగుప్త రాజగు ఫరో దాస్యము నుండి మిమ్ము విడిపించెను. ప్రియులకు సహోదరులారా, ఇది మన దేవుని యొక్క అవధులు లేని ప్రేమ. మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క విశ్వాసాన్ని, మనకున్నటువంటి అనేక విధాలైనటువంటి విలువలను చూసి కాదు ప్రభు మనల్ని ప్రేమించేది. ఎలాంటి అవధులు లేకుండా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే మనం ఆ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఆ ప్రభువు చెంతకు మనం ఎన్నడూ కూడా ఆ దేవుని యొక్క దీవెనలు పొందటానికి ఆకర్షించబడుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఆ ప్రభువు నన్ను అవధులు లేకుండా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగానైతే ఎన్నుకున్నాడో, ఏ విధంగానైతే బానిసత్వం నుంచి విడిపించి వారిని తన యొక్క ప్రేమతో నింపాడో, ఈ రోజుల్లో కూడా అనేక రకాలైనటువంటి బంధకాలతో ఉన్నటువంటి మనలను, అనేక రకాలైనటువంటి భారముతో ఉన్నటువంటి మనలను ఆ ప్రభువు తన యొక్క అవధులు లేని ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడని గుర్తించాలి, గమనించాలి, విశ్వసించాలి. ప్రియులకు సహోదరులారా, పదే పదే ఆ ప్రభుని మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. కారణం ఏమిటంటే నిన్ను నన్ను ఆ ప్రభువు అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులకు సహోదరులారా, క్రితం మనం చదువుకున్న ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 3వ వచనములో ఆయన ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది శాశ్వతమైనటువంటి ప్రేమ. అవధులు లేని ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. అది కొన్ని రోజుల, కొన్ని సంవత్సరాలని కాదు. అందుకని ప్రభు అంటాడు, మరణించి ఉత్థానమైన తర్వాత లోకాంతము వరకు సర్వదా నేను మీకు తోడై ఉంటానని ఆ ప్రభు అభయమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమలో అది శాశ్వతమైన ప్రేమగా ఉంటుంది. కొన్ని కారణాల వలన, మనలో ఉన్నటువంటి బలహీనత వలన తొలగిపోయేటువంటి ప్రేమ కాదు, విడిచిపెట్టేటువంటి ప్రేమ కాదు, మరిచిపోయేటువంటి ప్రేమ కాదు. అందుకనే ప్రభు వాక్యం చెప్తుంది, నీ పేరు నా అరచేతుల్లో రాసుకున్నానంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరిచిపోవద్దు, మన దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. మన దేవుని ప్రేమ ఎన్నడూ మనలను చేయి విడువనటువంటి ప్రేమ. అనేక సందర్భాల్లో మనం మోసపోతూ ఉంటాం. ప్రియులు మనలను అనేక విధాలుగా తోడుగా ఉన్నటువంటి వారు చేయి విడవచ్చు, కానీ మన దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకని యెషయా గ్రంథములో మరలా వింటాం, తల్లి మరిచినా నేను నిన్ను మరువను అంటూ ఉన్నాడు, నేను విడువను అంటూ ఉన్నాడు. అది మన దేవుని యొక్క ప్రేమ. ప్రియులకు సహోదరి సహోదరులారు,
మన దేవుని ప్రేమలో ఉన్నటువంటి మరొక గొప్ప విలువైనటువంటి ప్రేమ ఏమిటంటే, దేవుని వాక్యములో చదువుకున్న యోహాను సువార్త 3వ అధ్యాయములో 16వ వచనము, దేవుని యొక్క ప్రేమ విశ్వవ్యాప్తమైనది. అది ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక దేశానికో, ఒక ఖండానికో, ఒక ప్రాంతానికో చెందినది కాదు, విశ్వవ్యాప్తమైనటువంటి ప్రేమ. అందుకని మనం వాక్యములో విన్నాం, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను అని. దేవుడి లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించాడు. దేవుని ప్రేమ విశ్వవ్యాప్తమైనది. ప్రపంచమంతటా, లోకమంతటా ఆయన ప్రేమ నింపబడి ఉంది. ప్రియులకు సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము, క్రీస్తు ప్రభుని యొక్క శిలువ యజ్ఞము ప్రపంచమంతటిని రక్షించటానికి. అందుకని మనం క్రిస్మస్ కాలములో ఆ ప్రభుని యొక్క జనన మహోత్సవాలు కొనియాడుతూ ఆ ప్రభుని ఏమని పిలిచామో, లోకరక్షకుడు. ఈ లోకమును రక్షించేటువంటి ఇమ్మానుయేలు దేవుడుగా, రక్షకుడుగా, మెస్సయ్యగా ఆయన లోకములో జన్మించాడు అని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, ఆ దేవుని ప్రేమ లోకమంతటిని నింపి ఉంది. లోకమంతా కూడా ఆయన ప్రేమతో, అణువణువు కూడా ఆయన ప్రేమతో నింపబడి ఉంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, విశ్వవ్యాప్తమైనటువంటి, విశ్వజనీయమైనటువంటి ఆ దేవుని ప్రేమ నింపబడి ఉంది. మనం గుర్తించాలి, గమనించాలి. ప్రపంచమంతా కూడా ఆ దేవుని ప్రేమ చేత నింపబడుతూ ఉంది. ప్రియులారా, మరి మన దేవుని ప్రేమ అనంతమైన ప్రేమ అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయంలో 4-5 వచనాలు చదువుదాం. కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి. ప్రియులకు సహోదరులారా, మన దేవుని ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి ప్రేమ. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన ప్రేమ అమితము. దేవుని కృప అపారము, ఆయన ప్రేమ అమితము అని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియులరా, దేవుని ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం ఎఫెసీ 3వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయములందు నివాసం ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాము. మీరు ప్రేమలో పాతుకొని పోయి వేళ్ళూని కొనిపోయి పవిత్రులందరితో సహక్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి గలవారు కావాలననియు దేవునకు నా విన్నపము. ప్రియులారా, పునీత పౌలు గారు క్రీస్తు ప్రేమ గురించి మనకు చెప్తున్నాడు. పునీత పౌలు క్రీస్తు ప్రభుని యొక్క దర్శనానికి ముందు ఎలాంటి వాడు? ఆయనలో ఎంతో కోపము, పగ, కక్షతో ఉన్నటువంటి ఒక వ్యక్తి. కానీ క్రీస్తు ప్రభు దమాస్కు వెళుతున్నటువంటి ఆ సమయంలో క్రీస్తు దర్శనాన్ని పొంది, క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ పొంది రక్షకుడుగా ఆయన అంగీకరించి ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అనుభవించిన వాడు పునీత పౌలు గారు. అందుకని ఆయన ఏమంటున్నాడండి? క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, క్రీస్తు ప్రేమ ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కలవారు కావాలి మీరు అని పునీత పౌలు గారు ఈరోజు మనందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అనంతమైన ప్రేమ, ఆయన ప్రేమలో ఎలాంటి విలువలు ఉన్నాయో, ఆయన ప్రేమలో అవధులు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విశ్వవ్యాప్తమైనటువంటి ప్రేమ,
షరతులు లేని ప్రేమ, అనంతమైన ప్రేమ, మారని ప్రేమ. ఏం ప్రేమ అండి? మారని ప్రేమ. మనం అందరం చూస్తున్నాం, మారుచున్న ప్రేమను చూస్తూ ఉన్నాం. మన కుటుంబాల్లో, మన సమాజంలో, ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, నమ్మినటువంటి వారి మధ్య ప్రేమ మారిపోతూ ఉంటుంది. కానీ మన దేవుని ప్రేమ మారని ప్రేమ. యాకోబు గారు రాసిన లేఖలో మొదటి అధ్యాయంలో 17వ వచనము ఎంతో చక్కని సందేశాన్ని మనకు అందిస్తుంది. అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలములు సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పునందడు. ఆయన మార్పునందడు. మారని దేవుడు అంటున్నామే, ఆయనలో మార్పు. అందుకని మనం వింటాం, నిన్న నేడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు మన దేవుడని. మారని దేవుడు ఆయన, మారని దేవుడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఆ దేవుని యొక్క స్వభావం ఇలాంటిది. మన దేవుని యొక్క స్వభావం శాశ్వతమైనటువంటి ప్రేమతో నిండినటువంటి స్వభావం. ప్రియులరా, మరి ఈ పుణ్యక్షేత్రంలో అలాంటి గొప్ప దేవుని యొక్క ప్రేమలో మనం ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఈ దేవుని ప్రేమ మనకు ఏమి చేస్తుందో మనం ఒకసారి ధ్యానం చేసుకుంటూ అందరం కలిసి ఒక కీర్తన పాడుకుందాం. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నింపుచున్నాడు, నాలో నింపుచున్నాడు, తన ఆత్మను నాలో నింపుచున్నాడు. నింపుచున్నాడు, నాలో నింపుచున్నాడు, తన ఆత్మను నాలో నింపుచున్నాడు. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నడుపుచున్నాడు, నన్ను నడుపుచున్నాడు, తన ప్రేమతో నన్ను నడుపుచున్నాడు. అందరూ నడుపుచున్నాడు, నన్ను నడుపుచున్నాడు, తన ప్రేమతో నన్ను నడుపుచున్నాడు. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. స్వస్థపరచేను, నన్ను స్వస్థపరచేను, తన శక్తితో నన్ను స్వస్థపరచేను. 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 నాలో యేసు ఉన్నాడు,
భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు సంతోషమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దేవుని ప్రేమ మనకు సంతోషాన్ని, స్వస్థతను, సమాధానాన్ని, ఆయన యొక్క గొప్ప దీవెనలు మన మీద కుమ్మరిస్తూ ఉంది. మరి దేవుని యొక్క స్వభావం ఏమిటో మనము నేర్చుకున్నాం. ఆయన స్వభావం ఏమిటి? అవధులు లేని ప్రేమతో ఉన్నటువంటి స్వభావం, శాశ్వతమైన ప్రేమ చూపించే స్వభావం, షరతులు లేని ప్రేమతో నిండిన స్వభావం, ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ప్రేమతో ఉన్నటువంటి ఆయన స్వభావం. ప్రియులారా, మరి ఆ దేవుడు, ఆ ప్రేమ గల దేవుడు ఏం చేస్తూ ఉంటాడు మన జీవితాల్లో అంటే, ప్రియులారా, మనం ఇందాక విన్నాం, ఆయన విశ్వసించువాడు నశించడు అని. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో వాక్యం విన్నాం. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ ఖండించుటకు పంపలేదు. ఆ దేవుని ప్రేమ వలన మనకి ఏమి నెరవేరుతుంది, ఏం జరుగుతుంది అంటే, ప్రియులారా, ఆయన మనకు అనేక దీవెనలు ప్రసాదిస్తూ ఉంటాడు. పునీత్ పౌలు గారు రాస్తున్న లేఖలో, ఫిలిప్పీలకు రాస్తున్న లేఖలో 19వ అధ్యాయం 19వ వచనం, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వచనం ఏమని చెప్తుంది? మన అవసరములన్నీ కూడా ఆయన తీరుస్తాడు అని. చదవండి. క్రీస్తు యేసునందలి, క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యములకు అనుగుణముగా నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. మీ అవసరములన్నీ కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉన్నాం, ప్రతిరోజు వస్తూ ఉంటాం, పండుగల్లో పాలు పంచుకుంటాం, ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడికి వస్తూ ఉంటాం. ప్రియులారా, ఏం జరుగుతుంది? మన ప్రార్థనను ఆలకించి, మన విన్నపాలు ఆలకించి మన అవసరములన్నీ కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. అడిగిన ప్రతివారికి ఇవ్వబడును, వెదకిన ప్రతివానికి దొరుకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన దేవుని ప్రేమ మన అవసరాలను గుర్తించే ప్రేమ. మీరు అడగక ముందే ఆయన చేస్తాడు, అడగక ముందే నీ ప్రార్థనలు ఆయన గుర్తిస్తాడు, గమనిస్తాడు, గ్రహిస్తాడు. ఆ దేవుని ప్రేమలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, మన అవసరాలను గుర్తించేటువంటి దేవుడు. అందుకని అబ్రహాం అంటాడు, ఆయన సమకూర్చే దేవుడు అంటాడు. సమకూర్చే దేవుడు. తన కుమారుని బలిగా ఇవ్వటానికి వెళుతుంటే దేవుడు ఆయన విశ్వాసాన్ని మెచ్చుకొని, నీ కుమారుణ్ణి బలిగా వద్దు అంటాడు. పొట్టేలును అక్కడ ఏర్పాటు చేస్తాడు బలిగా ఇవ్వటానికి. ప్రియులారా, మన దేవుని ప్రేమ మన అవసరాలను, మన విశ్వాసాన్ని, మన మంచితనాన్ని, మన యొక్క త్యాగాలను గుర్తించే ప్రేమ. నువ్వు చేసే త్యాగాలను, నీకున్న విశ్వాసాన్ని, నీకున్న భక్తిని గుర్తించి సమకూరుస్తూ ఉంటాడు. ప్రియులకు, నీవు ఊహించని విధమైనటువంటి విధంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకనే దేవుణ్ణి ఇంకా ఇంకా అధికముగా స్తుతించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి, మహిమపరచాలి. దేవుడు మన అవసరాలన్నీ కూడా గుర్తిస్తాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకనే ఆయన మనందరి కోసం మరణించాడు, మనందరి కోసం ఆయన మరణించాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనందరూ కూడా నశించిపోవాలి, కానీ మనందరి తరపున ఆయన శిలువ మీద మరణించాడు. మనందరి పాపముల నిమిత్తము ఆయన మరణించాడని రోమీయులకు రాసిన లేఖ చెప్తుంది. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూస్తే అక్కడ తెలియజేయబడింది, ఆయన శిలువ మీద మనందరి కోసము మరణించాడు. ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన ప్రేమ అంత అవధుల్లేనటువంటి ప్రేమ.
నీవు నేను పొందాల్సిన శిక్ష ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియులకు సహోదరి సహోదరుల, అది మన దేవుని ప్రేమ నుండి జాలువారినటువంటి కృప. ఆ దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆరాధించాలి. మరి ఆ దేవుని యొక్క ప్రేమ ద్వారా మనం ఏం పొందుతున్నాం? అందుకనే మనం ప్రభు అంటాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఆయన అంటాడు, మీకు ఆదరణకర్తను ప్రసాదిస్తానంటున్నాడు. మీకు ఆదరణకర్తను ప్రసాదిస్తాను అంటూ ఉంటాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26వ వచనములో ఈ విధంగా ఉంది, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. ఆ ప్రేమ వలన దేవుని ప్రేమ స్వరూపుడు అంటున్నామే, ఆయన ఏం చేస్తాడంటే ఓదార్చు ఆత్మను మన కోసం పంపుతాడు. అనేక సమయాల్లో భారములతో ఉంటాం, కన్నీటితో ఉంటాం, అనేక సమస్యలతో ఉంటాం, ఆర్థిక భారాలతో ఉంటాం, అనేక మరి తలంపులతో కోరికలతో దేవుని సన్నిధికి మనం వస్తూ ఉంటాం. ప్రియులరా, ఆ దేవుని ప్రేమ ద్వారా మనం ఏం పొందుతాం? గొప్ప ఆదరణ, ఓదార్పు మనం పొందుతూ ఉన్నాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఆ దేవుని ప్రేమ ద్వారా ఆ ప్రభు మనకు తోడై ఉంటాడు. కష్టాల సమయాల్లో ఆయన తోడై ఉంటాడు. నీ చేయి పట్టుకుని ఆయన మనను నడిపిస్తాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు అంటారు ప్రేమ గుడ్డిది అంటారు. చాలాసార్లు లవ్ ఈజ్ బ్లైండ్ అని అంటూ ఉంటారు. ఒక రచయిత అంటాడు, దేవుని ప్రేమ గుడ్డిది కాదు, దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే మనల్ని చూచే దేవుడు. మన కష్టాలను, మన కన్నీటిని, మన బాధలను చూచుచున్న దేవుడు. మన పాపపు జీవితాన్ని కూడా చూచుచున్న దేవుడు. మన పాపములను కూడా, మన పాపపు జీవితాన్ని కూడా చూచే దేవుడు. అందుకనే జక్కయ్య నేను ఇంటికి వస్తానన్నాడు. మగ్దలా మరియమ్మ జీవితాన్ని మార్చాడు. ప్రియులరా, సుంకరులు, పాపులు ఆయన పాదాల దగ్గరికి వచ్చారు. చూచుచున్న దేవుడు. ఆయన ప్రేమ గుడ్డిది కాదు, చూస్తాడు. మనను ఎంతో గొప్పగా చూసి మన జీవితాలను ఆయన మారుస్తాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మార్చడమే కాదు, మనకు భద్రతను ఇస్తూ ఉంటాడు. కీర్తన 18వ కీర్తనలో 1-2 వచనాల్లో ఆయన ఏ విధమైనటువంటి విధంగా మన భద్రపరుస్తాడో ఆ కీర్తన మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, గట్టిగా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ప్రభు నాకు శైలము, కోట. నా దేవుడు నన్ను ఆపదల నుంచి రక్షించువాడు. నేను అతని మరుగుజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయ సాధనము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను మనం ఎంతగానో ధ్యానం చేసుకున్నాం. మనలో కూడా అలాంటి ప్రేమ ఉండాలి. అందుకనే 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలలో అణిగి ఉన్నాయి. మొదటిది, సకల వస్తువుల కంటే సర్వేశ్వరు అధికముగా ప్రేమించుదువుగాక. రెండవది, నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుదువుగాక. బ్రదర్ జోసెఫ్ తంబి గారు దేవుణ్ణి అధికముగా ప్రేమించాడు, ఆరాధించాడు. రెండవది, పొరుగు వారిని ప్రేమించాడు, ప్రార్థించాడు. వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారిని ఆదరించాడు. అనేక మందిని దేవుని మార్గములోనికి నడిపించాడు. ప్రియులరా, మనలో కూడా ఆ ప్రేమ ఉండాలి. చాలామంది క్రైస్తవ విశ్వాసములో జీవిస్తున్నామే కానీ
దైవ ప్రేమను మనము అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము. అందుకని పునీత పౌలు గారు అంటాడు, ప్రేమ సహనము గలది, దయ కలది, అసూయ గాని, డంబము గాని, గర్వము గాని ప్రేమకు లేవు. అమర్యాద గాని, స్వార్థపరత్వము గాని, కోప స్వభావము గాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషమును లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యముననే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఆ దేవుని ప్రేమతో మనందరం నింపమని కోరుకుంటూ ఈ కీర్తన పాడుకుందాం.